నమ్మి ఓటేసిన ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళ బాధలు వినాలి, ప్రభుత్వ పరంగా కొన్ని మా పరంగా కొన్ని అయ్యే పనులన్నీ చేయాలనేది లక్ష్యంతో సుమారు రోజుకు 500-600 మంది రోజు ఇదే జాతర ఉంటుంది మా ఇంటి. వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా పనులు అవుతున్నాయంటే అవుతున్నాయి. ఆ గ్రామాలకు సంబంధించి రోడ్లు కానీ, గ్రామాలలో ఇందిరమ్మిన్లు నిర్ణయాలు చూస్తురుగా. ఇందిరమ్మిన్లు మా నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇచ్చినాం. దాంట్లో కొన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కొంతమంది బీస్పీట్ కట్టుకోరు. ఓకే, గవర్నమెంట్ ఏమ్స్ ఏంటంటే బీస్పీట్ ఉండొద్దు, ఫ్లాట్ ఉన్న వాళ్ళకి వేయాలని ఒక రూల్ పెడితే, అయ్యో మీరు మనం వచ్చినాక బీస్పీట్ కట్టినాం కదా మాకు కూడా రావాలంటే, సరే మంత్రి గారితో మాట్లాడి సెకండ్ ఫేజ్ ఇద్దాం. ఫస్ట్ ఫేజ్లో పారదర్శకంగా పేదలలో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ రకంగా పేదలకు ఇండ్లు ఇస్తురా, కాంగ్రెస్ కార్యకర్తలకి పేదలకు ఇస్తున్నాం. పేదలక మా ఇందిరమ్మ కమిటీ సెలెక్ట్ చేసినాక అధికారులకు పంపి, అధికారులు 360 డిగ్రీస్లో చూసిన తర్వాతనే ఇందిరమ్మిల్లు సెలెక్ట్ చేస్తున్నాం. మరి ఎందుకన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు కేవలం వాళ్ళకే వస్తుంది, లిస్టులో వాళ్ళ పేర్లే ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఇట్లా రావట్లేవు అని బాగా వ్యతిరేక వస్తుంది. ఇక్కడ మీరు ఏ గ్రామం తీసుకోండి, ఏ ఒక్క బెనిఫిషియర్ని అడగండి, నిరుపేద కుటుంబాలకే పార్టీలకు అతీతంగా మేము మొదటి ఫస్ట్ ఫేజ్లో పేదలంటే పేదోళ్ళకే నిరుపేదలకు ఇవ్వాలి, పూరి గుడిస పెంకులు ఇల్లు, వాళ్ళకి ఫ్లాట్ ఉండి కట్టుకునే స్తోమత ఏది అంటే మనం 5 లక్షలు ఇస్తే కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకు ఆ రకంగా ఇస్తాం తప్ప మేము పెద్ద కడతాం, 700 SFT కడతాం, లేకపోతే 100 గదులు కడతాం అన్న వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. గతంలో బునాదులు తీసి బీస్పీట్ కట్టినా ఈ ఫేజ్లో ఇవ్వట్లేదు. ప్రభుత్వం పారదర్శకంగా అక్కడ ఉన్నటువంటి ఎండిఓలతో కానీ సెక్రటరీతో కానీ సెలెక్ట్ చేసి మేము ఇందిరమ్మ కమిటీ ఏదైతే ఇచ్చిన పేర్లలో వాళ్ళు జెన్యునా కాదని మళ్ళీ వీళ్ళు గ్రామాలకు ఎంక్వైరీ చేసి తీసుకొని మళ్ళీ 360 డిగ్రీలో ఎంక్వైరీ అయిన తర్వాతనే ఇందిరమ్మిల్లు కూడా జరుగుతుంది. ఇందులో ఎక్కడ పార్టీలకు కానీ కార్యకర్తలకు కానీ తావులేదు. ఐలన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 1.5 కాలంలో ఎంతవరకు న్యాయం చేయగలిగిండు ఆలూరు నియోజకవర్గానికి అని అంటే ఏం చెప్తారు? నేనైతే ప్రజలకు దూసుకెళ్తున్నా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నా, అక్కడ తక్షణమే పరిష్కారమే అక్కడనే పరిష్కారం చేస్తున్నా. ఎక్కువ భూ సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణి వల్ల చాలా సమస్యలు తలెత్తినాయి. వాళ్ళ సొంత భూములు కూడా వాళ్ళ పేరు మీద లేకుండా పోవడం, ఆ పేర్లు కట్ కావడం, ల్యాండ్ అక్విజిషన్లో 10 గుంటలు కట్ అయితే 20 గుంటలు కట్ కావడం, భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా గ్రామాలలో కొంత ఆ 10 ఏళ్ళలో అభివృద్ధి కుంటుపడ్డది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ లేక సంవత్సరం అవుతుంది. ఆ గ్రామాలలో కొంత బడ్డనంతా మా మీద పడుతుంది. ఎందుకంటే ఊళ్ళో నీళ్ళు రాకుండా మమ్మల్ని అంటారు, లైట్ రాకుండా అంటారు, డ్రైనేజీ మమ్మల్ని అంటున్నారు. ఎందుకంటే బాధ్యులం కదా, సర్పంచ్ ఎంపీడీసో జెడ్పీడీసో ఉంటే కొంత బాధను పంచుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ గ్రామాలలో కూడా ఎక్కువ ఇప్పుడు ప్యాడీ వచ్చింది, వరి కోతలు స్టార్ట్ అయినాయి. ఐకేపీ సెంటర్లు, పిహెచ్ సెంటర్ తోటి ప్యాడీ కొనిపించడం. ఇస్తురా పూర్తి స్థాయిలో 500 బోనస్ ఇస్తురా రైతులు? సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. అది వాళ్ళ అకౌంట్లో పడుతుంది డైరెక్ట్. గతం కంటే కూడా ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేసినాం. మహిళలకు పిహెచ్ ఐకేపీ సెంటర్లు ఎక్కువ ఇచ్చి మహిళా సంఘాలతోటే ఎక్కువ వడ్లు కొనుగోలు చేస్తున్నాం. కొన్న 3 రోజుల్లోనే రైతులకు అకౌంట్లో డబ్బులు కూడా వేస్తున్నాం. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం మంచి ముందు చూపుతోట ఉంది. ఏ రైతుకి ఇబ్బంది పడద్దు, తన పండించిన పంట సకాలంలో అమ్ముకునే విధంగా, సకాలంలో డబ్బులు వచ్చే విధంగా కూడా రైతుల పట్ల ఇంత పటిష్టమైన నిర్ణయాలు ఉంటాయి. ఎందుకు రైతు బంధు లాంటి పథకాలలో ఎందుకు ఒక కార్యాచరణ విడుదల చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? అంటే రైతు బంధు చేస్తాం కదా, 4.5 ఎకరాలకు వేసిన. అసలు ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఏ రకంగా వేస్తారు అనేది గత ప్రభుత్వం ఏదైతే కొండల గుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వేసినారో అవి కాకుండా వ్యవసాయానికి యోగ్యమైనటువంటి, సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తున్నాం. వాళ్ళు 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తున్నాం. మేము రైతులనే కాదు, రైతు కూలీలకు కూడా, అంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా రైతు కుటుంబాలకు కాకుండా రైతేతర అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉండి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నాం. అన్న, మీరు ఇందాక చెప్పినట్టు చిన్న సమస్య ఉన్నా మాకే ఫోన్ చేస్తున్నా అని అన్నారు కదా. వాస్తవంగా నేను ఇందాక ప్రజలలో కూడా అడిగిన, వాళ్ళు ఏమన్నారు అంటే ఏ సమస్య వచ్చినా కూడా మేము ఐలన్నకే డైరెక్ట్ ఫోన్ చేస్తాం, ఆయన పర్సనల్ నెంబర్ మా దగ్గర ఉందని చూపెట్టారు. ఎందుకు ఏ నాయకుడు అయినా కూడా పిఏనో సెక్రటరీ పిఆర్ఓ అని అంటారు కదా, మీకు డైరెక్ట్ ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు, ఏంది స్పెషాలిటీ మీకు? నాకు ప్రజల సమస్యలు నుండి అలవాటు. ఎందుకంటే పిఏ చెప్తే ఆయన స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు, కానీ మనం అట్లా కాదు కదా. నేను చిన్న స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినోని, ఓకే, డైరెక్ట్ ఎమ్మెల్యే కాలే కదా. గ్రామ సమస్యలు ఏం తెలుసు, మండల ఎంపీడీసీగా మండల సమస్యలు తెలుసు, ఇక్కడ ఎంపీపీగా మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రజల సమస్యలు తెలుసు. కాబట్టి వాళ్ళ సమస్య మనం నేరుగా వింటే వాళ్ళకి పని అయినంత తృప్తి ఉంటుంది. ఓకే, అయ్యో మా పిఏ చూసుకోపోతే వాళ్ళు తృప్తి పడరు. డైరెక్ట్ ముఖాముఖి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఎమ్మడే మాట్లాడి, అవసరమైతే అక్కడ కలెక్టర్ తోట, ఆర్డీఓ తోట, సంబంధిత అధికారులతోటి. ఇప్పుడు మీరు వచ్చిన కనీసం 20 ఫోన్లు మాట్లాడినా, జనగాం కలెక్టర్తో మాట్లాడినా, జనగాం ఆర్డీఓతో మాట్లాడినా, మా డిఆర్డీఏతో మాట్లాడినా, అంటే
వాళ్ళ డైరెక్ట్ కనెక్షన్ వాళ్ళ కూడా మాట్లాడితే డైరెక్ట్ వాళ్ళకి కొంచెం స్పందన ఉంటుంది. పని అయ్యేది ఉంటే ఇప్పుడే కావాలి, ఓకే రేపు చేస్తా పో మాపు చేస్తా పో అంటే కాదు కదా, అవుతుంది కాదు ఏ సార్ నో వాళ్ళ ముంగటే తెలుసుకుంటే. ఎందుకన్నా మీ ఇంటి దగ్గర దాదాపు ఒక మంత్రి గారి ఇంటికి కూడా రానంత జనాలు 500-600 జన సమూహం ఏంది అది, ఎందుకు వస్తున్నారు అట్లా? చేయడానికి మంత్రే కావాల్సిన అవసరం లేదు. బాధ్యతగా ఆలేరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా, పేద బిడ్డగా, పేదల బాధలు తెలుసుకునే వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి అందరిని కూడా అందరి సమస్యలు తెలుసుకొని వాళ్ళ ముంగటే వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా నేను పోతాను. కానీ మీరు అనుకుంటలేరా ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ రకంగా సమస్యలు పరిష్కరిస్తున్నా, మరి రేపు పొద్దున మంత్రి కావాలి, మంత్రి అయి కూడా మరింత సేవ చేయాలనే మనసులో లేదా ఆలోచన ఎప్పుడు లేదా? ఏ స్థాయికి ఆ స్థాయి ఉంటుంది. మంత్రితో ఇంకా రాష్ట్రం మొత్తం ఉంటే విస్తరిస్తుంది కాబట్టి ఇంకా పెద్దగా సమస్యలు ఉంటాయి, పెద్ద పనులు ఉంటాయి. అంటే మీకు కూడా కళలు ఉంటాయి కదా, బీర్లాయలే అని నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. అధిష్టానం బీర్లేని ఎట్లా వాడుకుంటే అట్లా పనిచేయడానికి సిద్ధం. ఇప్పుడైనా మంత్రి హోదా, ప్రభుత్వం విప్ అంటే మంత్రి హోదా, క్యాబినెట్ ర్యాంకు, ఆ హోదాలు కూడా పనిచేస్తున్నాయి కదా. ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు కానీ, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు ముందు తీసుకెళ్లడం కానీ, ప్రజలలో చేరుకుతూ ముందుకు పోతుంది. మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, అన్ని కాలువలో నీళ్లు పంపిస్తున్నాం అంటారు. ఏందన్నా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లకున్న అనుబంధం ఏంది? అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మా కోరిక ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి ప్రాంతం, ఎక్కడ చుక్క నీరు దొరకదు. 1000 ఫీట్లు, 200 ఫీట్లు, 500 ఫీట్లు వేస్తేనే బోరు పడే అవకాశాలు, అది కూడా కొంత 1 ఇంచు 2 ఇంచులు నీళ్ళే వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు పైన ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మాకు ఈ ప్రాంతంలో నీళ్ళ కొరత బాగుండే, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్టి క్రమంలో మేము గత 30-40 సంవత్సరాలుగా మా తాతలు కూడా ఇక్కడ గంధమల్ల ఒక ప్రాజెక్ట్ ఉంది, గంధమల్ల చెరువు ఉంది. అది నిడితే 8 మండలాలకు ఎక్కరొస్తుంది. అలాంటి చెరువును మేము ప్రాజెక్టు కావాలని చెప్పి గత 30 ఏళ్ళ నుంచి కూడా కొట్లాడినాం, ఎన్నో ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9.8 టీఎంసీ అని చెప్పిండు. మళ్ళీ రెండోసారి 4.8 టీఎంసీ అన్నాడు. 2 తొంగలు దొక్కిరు ఈ ప్రాంతం వెళ్ళే. మేము వచ్చిన తర్వాత నేను ప్రజలకు ఎక్కువ చేరువ చేయాలన్నా, ఇక ఈ ప్రాంతం చేయాలన్నా నా జీవిత లక్ష్యం ఒకటే, గంధమల్ల ప్రాజెక్టు కట్టి తీరాలి. ఆ గంధమల్ల అయితే 10 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఏదైతే గత ప్రభుత్వంలో కానటువంటి పనులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ నెత్తి మీదే నిండు కుండలాగా ఉన్నా కానీ మరి గత 10 ఏళ్ళుగా ఈ ప్రభుత్వాలు ఎక్కడ కూడా నీళ్ళు వదలలే. నేను వచ్చిన తర్వాత సొంత నిధులతోటి 85 లక్షలతోటి కెనాల్ కాలువలు కొట్టించి, అక్కడ గేట్ వాల్ లేపించి, షట్టర్లు లేపించి 112 చెరువులు నింపిన. అంటే ఇవి ఓన్లీ కెమెరాల మాధ్యమాల కోసమే చెప్తున్నారా, క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా మీరు గ్రౌండ్కి వెళ్ళి చూడొచ్చు. ఎందుకు బీర్లాయలే అనే వ్యక్తి సంవత్సరంలో చేయగలిగిన పనులు గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు అయినా ఎందుకు చేయలేకపోయినాయి? మరి అంటే వాళ్ళకి సో ఎక్కడిది, వాళ్ళకి ఏమున్నా డబ్బు, రియల్ ఎస్టేట్ బిజినెస్, వాళ్ళకు ఒక కార్లు, నేనేం ప్రభుత్వ విప్పును, నాకు 10 కార్లు ఉండాలి, గన్మెన్లు ఉండాలి, హంగామా ఉండాలి, గిట్ల ప్రజలకు ఎన్నో కలిసిరు. నేనుంటున్నా గత 10 ఏళ్లలో ఒక్క వీడియో చూపించమని వాళ్ళ ఇంటి కూడా జనం ఉన్నట్టుగా. స్థానిక ప్రజలు అడిగితేనే, స్థానికంగా చిన్న గుట్ట మీద సమస్య, ఆటో సమస్య వచ్చింది. ఆటో కార్మికులు ఇంటికి వస్తే నన్నేం చేయమంటావు, సాగుమంటావా అన్నారు. అంటే ప్రజల సమస్యలు వినమంటే కూడా నేను చావాలన్నా అనే కాడికి వచ్చిరంటే వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమతోటి కాదు, అధికారం అంటే ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు చేసేది తప్ప ఎక్కడ ప్రజలు. మీరు చూడండి 360 రోజులు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ప్రజల కోసం పాటుపడాలి, రైతుల కోసం పాటుపడాలి అని చెప్పి గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఇవాళ 120 చెరువులు నింపినంటే మీరు అర్థం చేసుకోండి. నేను నింపినట్టు కాదు, మీరు ఆలేరు బొండి, మూటకొండ్రు బొండి, యావరుట బొండి, ఆత్మకూరు బొండి, గుండాల మండలం అక్కడ నుండి నవాపేటకు అడగండి. నవాపేట ఇప్పుడు 130 కోట్లు శాంక్షన్ చేసి సిల్ట్ తీయడం వల్ల ఇవాళ గుండాల మండలం సస్యశ్యామలం అవుతుంది. ఇదైతే మీరు కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతారు కదా. మీ ఇంటర్వ్యూ అయిపోయినాక మేము అడిగి వెళ్ళొచ్చు కదా, అంటే మేము వెళ్ళొచ్చు కదా. యాదగిరి గుట్టలో ఏ గ్రామం వెళ్ళండి, నీళ్ళు ఎవరు తెచ్చిర్రు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇలా చాలా మంది బీర్లైలే మర్చిపోయి నీళ్ళైలే అంటారు. బీర్లైలే మర్చిపోయి నీళ్ళైలే అంటారు. అంటులేరా మీరు ప్రాక్టికల్గా యాదగిరిలో ఏ ఊరు పొండి 22 చెర్లు యాదగిరిలో నింపినా, ఒక యాదగిరిలో 22 చెర్లు నింపినా, ఆత్మకూరులో 5 నింపినా, గుండాలో 20 నింపినా, మూటకొండ్రులో 6 చెర్లు ఇక్కడే అర్థమైపోతుంది ప్రజల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది. నేను చెప్పడం కాదు, ప్రజల్లో మీరే అనుకోండి. అంటే నా జీవిత లక్ష్యం ఏంటంటే ఇక్కడ గంధమల్ల కనుక మనం 1.41 టీఎంసీ కడితే ఎప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 15 ప్యాకేజ్ నుంచి జగదేపూర్ నుంచి ఒక 8 కిలోమీటర్ కెనాల్ తవ్వితే గత ప్రభుత్వంలో ఉండే 19.5 కిలోమీటర్లు ఉండే,
కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రైతుల మీద ప్రేమ లేక పట్టించుకోక వాళ్ళు ఏమున్నా ఆ పదవిని ఎంజాయ్గా చేసి తప్ప ఇప్పుడు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తోటి ఆ 19 కిలోమీటర్లకు కాను అవసరమంటే 8 కిలోమీటర్ల కాలువ తవ్వాలని చెప్పి ఆ 8 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే ఇవాళ 20 చెరువులకు రాజపేటలో నిండుతున్నాయి. అంటే నిండుతాయి, ఇంకా నిండలే. 20 చెరువులకు సోర్సు దేవాలన్న అంటే ఎక్కడ ఎట్లొస్తాయి అని ఆలోచన చేస్తున్నా. నడి ఎండాకాలంలో 90 రోజులు గంధమల్ల వాగు నుంచి బిక్కే వాగు, అక్కడ ఆత్మకూరు, అడ్డగూడూరు, మోత్కూరు దాకా బారిచ్చిన. ఆ వాగు ప్రాంతంతో పోతుంటే రైతులు సంబరాలు చేసుకున్నారు. 20 ఫీట్ల ఎందుకన్నా ఎండిపోయిన బాయి 3 ఫీట్ల నీళ్ళకు ఎండాకాలంలో ఎండిపోయిన ఎడారి లెక్క, లేదంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు, రైతులు ఇబ్బంది పడుతున్న, పొలాలు ఎండిపోతున్నట్టు ఆ రకమైన సామాజిక మాధ్యమాలు ఎందుకు చూసినాం మనం? అంటే వాళ్ళకి చిల్లర బుద్ధులు ఎక్కువ. కొంతమంది ఉన్నారు. మల్లపురం మా అమ్మమ్మ ఊరు. మల్లపురం చెరువు 3 సార్లు నింపిన ఈ సంవత్సరం. ఆ ఊరోళ్ళే ఇగో సొంత అమ్మమ్మూరు అని చెప్పినప్పుడు ఎలక్షన్లప్పుడు ఇగో ఎండిపోయిందంటే ఒక మూల ఎండిపోతే దానికి నేను బాధ్యుని అయితేనా? ఆ గ్రామంలో చెరువు నింపలేదా? నా బాధ్యత చెరువు నింపడం. కానీ అన్ని పొలాలకు ఇవ్వలేను కదా నేను. ఒక తానా ఎత్తు పొలాలు ఉండొచ్చు, ఎక్కడో ఏది గడ్డకి ఎండిపోతే ఇగో బీలైలే నింపిన చెరువు ఆ ఊరు పోయి టీఆర్ఎస్ నాయకులను అడుగు మనం ఆడ చెరువు నింపలేదా? మాసేపేటలో మాకు ఒక చుట్ట ఉంటాడు. ఇగో మా బామ్మారి ఎమ్మెల్యే మా చెరువు నింపిడు కానీ నా పొలం బారలేదంటే మరి బావ పొలం మారిస్తాను నేను పోయి ఆ ఊరు చెరువు నింపుతా, అంతేగాని ఊరు పొలాలు మారే కదా. మీరు నిజంగా పరిపాలన అంత సఖ్యతతో చేస్తే మీ వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒక బీసీ బిడ్డ 15 నెలల్లో ఇంత పెద్ద పనులు చేస్తున్నాడు, గంధమల్ల సాధించుకొచ్చాడు. ఇక్కడ మెడికల్ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసిండు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చాడు. ఎక్కడ కట్టిస్తున్నారు ఇంటిగ్రేటెడ్? తుర్కాపల్లి రూస్తాపూర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసిండు. గంధమల్ల రేపు మాపో స్టోన్ వేయబోతున్నాం, శాంక్షన్ చేసినాం. జీవో వచ్చింది, 600 కోట్లు శాంక్షన్ అయింది. ప్రతి చెరువు నింపగలిగిండు. 24 గంటలు తిరుగుతున్నాడు. రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లలో 5,000 మందికి సుమారు 25 కోట్లు ఇప్పించిన ఘనత ఆలేరు నా ప్రజలు నాకు. ఇవన్నీ ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు లాభపడ్డారు అని అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. ఒకేసారి చేయడానికి గత ప్రభుత్వం అప్పులు చేసిందంటారా? రాష్ట్ర సంపదను దోచుకొని పందుపెక్కులుగా దాచుకోరు కదా, ఆ అప్పులు కట్టుకుంటా, ఆ తప్పులను సర్దిద్దుకుంటా మేము మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం కదా. గెలిచి 3 రోజులకే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం కదా, మహిళలకు సిలిండర్ 500కే ఇస్తున్నాం కదా, పేదోటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. నువ్వు అట్లంటావు ఉపేందర్? భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిరా? మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన పూర్తి స్థాయిలో అయిందా రుణమాఫీ? కావచ్చు, అక్కడికి కొంత మిగిలి ముఖ్యమంత్రి గారు అన్ని సభల మీద మాట్లాడుతున్నారు, చేసేసిన పూర్తి. ఎక్కడ కూడా 100కి 100 సక్సెస్ కావాలని లేదు. కొంత లోటుపాట్లు ఉంటాయి, కొంత బ్యాంక్ అకౌంట్ల మిస్ మ్యాచ్ కావచ్చు. కొన్ని బ్యాంకులు గతంలో ఏబీవీబీజీ బ్యాంక్ ఉండే, ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉండే, ఇప్పుడు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయింది. అందులో కొంత ఐఎఫ్ఎస్ కోడ్లు తేయడం వల్ల కొంతమంది రైతు కాలే. ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా మా ప్రభుత్వం మీద భారం పెడతట్లా. పూర్తి స్థాయిలో కాలేదని మీరు ఒప్పుకుంటారు? పూర్తి స్థాయిలో అంటే నేను కాలేదని అయితే మీరు ఒప్పుకుంటారు కదా. 2 లక్షల పై ఉన్న వాళ్ళకి కాలేదు, 2 లక్షల పై లోపు ఉన్న వాళ్ళకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి. ముఖ్యమంత్రి గారు 100% చేసినాం అంటున్నారు కదా, మరి అది ఎట్లా? అంటే 2 లక్షల లోపు ఉన్నాయి, 100% మేము కమిట్మెంట్ చేసినాం. నేనేమంటున్నా, బ్యాంక్ ఐఎస్ఎఫ్ కోడ్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ అకౌంట్ మిస్ మ్యాచ్ వల్ల కొంత కాకపోతే అది కాకపోతే మా లక్ష్యం 2 లక్షల లోపు ఉన్నది కంప్లీట్ చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సుమారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలు నింపడమే కాకుండా మొదటి తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం 15 తారీఖు ఇచ్చేది ఉపేందర్. 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, ఇరిగేషన్ లో కల్పిస్తున్నాం. రాజ్నాథ్ గారు వైద్య శాఖలో ఫిలప్ చేస్తున్నాడు. మా పొంగులేటి శ్రీనివాసరావు రెవెన్యూ శాఖలో వీఆర్ఓలో మళ్ళీ తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో వీఆర్ఏ పరిపాలన ఉండాలని చేస్తున్నాం. ఇది కదా మా ప్రభుత్వం చిత్తశుద్ధి. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ జీవోలు జస్ట్ మీరు లెటర్లు ఇచ్చి అవి మేము ఇచ్చినాం అంటే ఎట్లా? అప్పుడు నువ్వు జీవో ఇచ్చిన లెటర్ ఎందుకు శాతకాలి నీకు? లెటర్ ఎందుకు ఇయ్యలే? ఆ లెటర్ మేము ఇచ్చినాం కదా. చేసేవాళ్ళం ఎలక్షన్ నోటిఫికేషన్ ఎట్లా చేసేవాళ్ళం? 10 ఏళ్ళు ఏం చేసినాము? 10 ఏళ్ళు ఏం చేసినావు? 10 ఏళ్ళు నీ లెటర్ ఇంట్లో పెట్టుకున్నావా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆలయ నియోగంలో రాత్రి 10 గంటలకు నోటిఫికేషన్ వస్తుందనగా
అన్ని మండలాల 8 మండలాల విలేకరులను పిలిచి పైన కూర్చోబెట్టి రప్పరప్ప పత్రాలు ఇచ్చారు, ఇల్లు ఇస్తున్నాను, ఇంటి స్థలాలు ఇస్తున్నా అని చెప్పి. కిందికి వచ్చి మళ్ళీ పత్రాలు గుంజుకున్నారు. అవి గట్టే ఉంది తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి. మా ఆలర్లే సుమారు ఒక 1000-1500 మంది విలేకరులకు మేము ఇంటి జాగా అంటే ఓట్ల కోసం దండుకోవడం కోసం స్కీములు ఇచ్చి ఇలా విలేకరులంతా నా మీద పడుతున్నారు. అన్న మాకు పత్రాలు ఏం పత్రాలు ఇచ్చేట్టు ఏం లేదు, పుట్టి జాగిస్తున్నామని చెప్పుడు. అందుకే ఇలా విలేకరులకు కూడా 2 మండలాలు ఇప్పటికే తుర్కపల్లి, బొమ్మరావు నేను స్వయంగా కలెక్టర్తో మాట్లాడి ప్లేస్ చూసి లేఅవుట్ చేసి ఇళ్ల పత్రాలతో పాటు ఇంటి జాగా నేను ఇస్తున్నా అన్న. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏం చేసిరంటే మీరు టకా మేము ఉచిత బస్సు ఇచ్చినాం, 500కు గ్యాస్ ఇచ్చినాం, 200 కరెంట్ ఇచ్చినాం, చాలా అనగనగా మాట్లాడారు. ఇవన్నీ నిజం కదా? ఇవన్నీ ప్రజలను మీరు ఇచ్చి తప్పిపోయిన హామీల గురించి మాట్లాడితే బాగుంటది. 4,000 పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు, మహిళలకు 2,000 అన్నారు, లేదంటే నిరుద్యోగులకు 4,000 అన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుంటది, ఎందుకంటే మీరు నిజాలు మాట్లాడే వ్యక్తి కాబట్టి. ఒక ప్రభుత్వము కొన్ని ఆలోచనతోటి ముందుకు వస్తుంది. మేము ఇచ్చిన హామీ ఇచ్చిన మాట వాస్తవం, తప్పిన మాట వాస్తవా కదా? తప్పలేదు. 100 రోజుల్లో ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం. నేను ఏమంటున్నా ఉపేందర్, మేము ఇయ్యనటువంటి హామీలు కూడా నెరవేర్చిన. మేము ఎక్కడ మా మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తాను చెప్పలే. ఇలా పేదోడు గొప్పోడు ధనికుడు తినే బియ్యం తినాలి, 3 పూటల అన్నం పేదోడు తినాలని చెప్పి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నాం. మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆలోచన తీసి 3 పూటల పేదోడు సన్న బియ్యం తినే విధంగా మంత్రుల కొడుకులు కానీ ఎమ్మెల్యేల కొడుకులు లేదంటే మన కుటుంబ సభ్యులు తినగలరు. విప్పుగా నేను సన్న బియ్యం తింటున్నా. ఓకే, ఇప్పటికి 30 ఇళ్ళలో తిన్నా, 30 గ్రామాల్లో సన్న బియ్యం రోజు తింటారా అంటున్నా. నేను తినేదే కదా, నా పొలంలో వండే బియ్యం తింటూ నేను సపరేట్ ఏదో ఎక్కడ హైదరాబాద్ వండేది కాదుగా, నేను రైతునే కదా. నాకు 10 ఎకరాలు అంటే అందులో నాణ్యత లోపం ఉంటుంది, ఏదో ప్రచార ఆర్భటాలని అంటున్నారు. అందుకే ప్రభుత్వ లక్ష్యం పేదోళ్ళు కూడా గొప్పోలు తినే బియ్యం తినాలని చెప్పి మేము ఎలక్షన్లో మాట ఇవ్వకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దివాలా తీసే విధంగా చేసిన చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని తప్పులను మేము అతను చేసిన కొన్ని మంచి పనులు కూడా మేము ముందు తీసుకుపోతున్నాం. అదే రైతు భరోసాతో పాటు రైతు బీమా మేము కొనసాగిస్తున్నాం కదా. కళ్యాణలక్ష్మి వాళ్ళు ఇచ్చిపోయింది, షాద్మూర్ వాళ్ళు ఇచ్చి మేము కొనసాగిస్తున్నాం కదా. అంటే మంచిని స్వీకరిస్తున్నాం, చెడును తీసేస్తున్నాం. ఆ చెడు ప్లేస్లో మేము ఎట్లా చేయాలని చూస్తున్నాం. మేము ఇచ్చినటువంటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. ఇంకా మాకు 4 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయంలో మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తాం కదా. రైతులకు పెద్దపీట వేస్తున్నాం, యువతకు పెద్దపీట వేస్తున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఉద్యోగం రాని చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకు 6,000 కోట్లు ఇలా బడ్జెట్లో తీసి బ్యాంకర్స్తో మాట్లాడి 3,000 కోట్లు, 6,000, 9,000 కోట్లతోటి నిరుద్యోగ యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం అందిస్తున్నాం.